ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గాయకుడు మంచి దేవిశ్రీ ఆలపించిన గీతాలు ఆలోచింపచేశాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవిశ్రీ గలం విప్పారు. విశాఖ నగరంలో సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ దేవిశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. నేడు ప్రభుత్వాలు కార్పొరేట్ జపం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనంతరం సంఘమిత్ర వ్యవస్థాపకులు సూరిబాబు మాట్లాడుతూ ఉద్యోగుల చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ సంస్థలను లాభాల బాటలో నడిపించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు ఒత్తాసు పలకకుండా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ మాజీ ప్రొఫెసర్ సూరప్పడు, బ్రహ్మకుమారి, రమ పలువురు పాల్గొన్నారు. మంచివారందరూ ఆనందంగా ఉండేందుకు చెడ్డవారిని అందరూ మంచిగా మార్చుకోవాలి. ఎందుకంటే చెడ్డవారిని వదిలేస్తే అది ఎప్పటికీ కాదు, అది మంచిగా మార్చుకొని ఉండాలని చెప్పేసి అలా 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాను. ఆ ఉద్యమాల దానికి ఇవాళ 5వ ఉద్యమం అండి. అది ఈ ఉద్యమం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఎందుకు అవుతున్నాయి, వాటికి కారణాలు ఏమిటి, వాళ్ళలోని ఉద్యోగస్తుల్లోని ప్రజల్లోని అటు ప్రభుత్వాలకి మొత్తం అందరికీ కలిపి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం పెట్టామండి. ఒక ప్రభుత్వ సంస్థ ఎప్పుడూ ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదండి. ఆ ఉమ్మడి కుటుంబం అన్నది ఏంటంటే ఎప్పుడు అందరూ కష్టపడి అందరూ సౌమ్యంగా ఉంటేనే ఆ కుటుంబం నిలుస్తుంది, జీవితాంతం తరతరాలు ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో నుంచి ఒక 2-3 కష్టపడి మిగతా వాళ్ళందరూ తిని ఆ ధనాన్ని వృధా చేస్తే ఆ డెఫినెట్గా అది వీధిని పడుతుంది. అలాగే ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాంటిదే. ఆ ఉమ్మడి కుటుంబం లాంటిది ఏంటంటే ఈ ప్రభుత్వ సంస్థలోని కొందరు పని చేస్తున్నారు, మిగతా వాళ్ళు పని చేయకుండానే ఆ జీతాలు తీసుకుంటున్నారు. దానికి మెయిన్ మొదటి కారణము. రెండోది ఆ సంస్థలోని అడ్డదారులు పందికొక్కల్లాగా మొత్తం సంస్థల సంపదని అడ్డదారిలో తినేస్తున్నారు. ఆ సంపదను రోజు ఒక కొండ నియమించి కొంచేసి రోజుకో చిన్న ముక్కను తీసేస్తే కొండ బండ అయ్యి మొత్తం ఏమీ లేకుండా అయిపోతుంది. అలా కాకుండా నుంచి అలాంటి సంస్థలో ఉన్న అక్రమాలని ఆ సంస్థ వాళ్ళే పట్టుకోవాలి. అలాగే ఆ సంస్థలో అనేటిదంటే ఎవరైనా విశ్వాసంగా ఉండాలండి. నేను బాగా పనిచేస్తున్నాను, మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, నా జీతం నాకు వస్తుంది, నాకే అనేసి అలా ఉండకూడదండి. విశ్వాసంగా ఉండాలి కంపెనీకి. అలాగే ఎవరినైనా ఇలా అక్రమాలుగా చేస్తే వాళ్ళు పట్టుకొని ఇది అవ్వాలి. పట్టుకొని చేసిన నాడే ఆ సంస్థ నిలబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. ఏ రోడ్డు మీద ఉన్న ఒకళ్ళు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కాపాడు. మీరు ఎప్పుడైతే లాస్కి గురి చేస్తారో అక్కడి నుంచి మీకు కౌంటర్ స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ పరంగా అవ్వడానికి. అది ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సంస్థను మీరే కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడు ఏది ప్రభుత్వాలకు మరి నాకెందుకు ఈ సమాజం ఏమిచ్చింది అని కాకుండా ఈ సమాజానికి మనం ఏమిచ్చామనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కార్యక్రమంలో మరి ఈరోజు పోరాటాలు సూరిబాబుగా పేరుగాంచినటువంటి మా సూరిబాబు గారు ఇంకా అత్యధిక పోరాటాలు చేయాలని, ఆ పోరాటాలకి సంఘీభావంగా నా వంతు పాటు ఉంటుందని తెలియజేసుకుంటూ నమస్కారం.